వచ్చే ఏడాది మార్చి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. భూభారతి చట్టానికి రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి పొంగులేటి. వచ్చే మార్చి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2027 మార్చి నాటికి ఉదండపూర్ వరకు నీరు అందిస్తామన్నారు. 6 నెలల సమయంలో పాలమూరు ప్రాజెక్టు 4 రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీళ్లు నింపుతామన్నారు. గత సర్కార్ ఎంజీకేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. విద్యుత్ పవర్ పాయింట్ పూర్తి కాలేదని, 4 మోటార్లు ఎలా పూర్తి చేశారని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ లేనిదే ప్రారంభోత్సవాలు ఎలా చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. మా టార్గెట్ గా ఏం పెట్టుకున్నామంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4టిని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అదొకటి సమీక్షిస్తున్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. జియోలాజికల్ సర్వే సూచనతోనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశామన్నారు. 6 మృతదేహాలు ఉన్న స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉందని, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే పనులు ఆపేశామని స్పష్టం చేశారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కృష్ణానదీ జలాల కేటాయింపులో పాలమూరు, నల్గొండకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 819 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రకు కేటాయిస్తుంటే బీఆర్ఎస్ పాలకులు చోద్యం చూశారని, 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వాటా దక్కిందన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాల్చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం విప్లవాత్మక మార్పుకు నాంది పలకబోతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. రైతుల భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో పూర్తి స్థాయిలో భూభారతిని అమలు చేస్తున్నామని చెప్పారు పొంగులేటి. మేడే సందర్భంగా వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురంలో జెండా ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటున్నామన్నారు మంత్రి.